ప్రభుత్వం చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కొత్త డిజిటల్ సేఫ్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ ప్రపంచంలో పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, వ్యసనాల నుంచి వారిని కాపాడడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. కానీ ఇది ఇక్కడ కాదు, కెనడా దేశంలో. పెరుగుతున్న సాంకేతిక మార్పుల నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం ఆ దేశ ప్రభుత్వం ఈ కఠినమైన అడుగు వేసింది. ఈ చట్టం ప్రకారం అన్ని సోషల్ మీడియా సైట్లు నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఏవైనా ప్లాట్ఫామ్స్ పిల్లల భద్రతకు సంబంధించి తగిన ప్రమాణాలను కలిగి ఉన్నట్లు నిరూపించుకుంటే అటువంటి వాటికి మినహాయింపు లభిస్తుంది. అనుమతి లేకుండా షేర్ చేసే అశ్లీల చిత్రాలను, ప్రమాదకరమైన కంటెంట్ను 24 గంటల్లో తొలగించాలని ఈ బిల్లు ఆదేశిస్తోంది. అంటే సోషల్ మీడియా సంస్థలు తమ బాధ్యతను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నియమాలను పాటించని కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే ప్లాట్ఫామ్లకు భారీ జరిమానాలు విధిస్తారు. కంపెనీ ప్రపంచవ్యాప్త ఆదాయంలో 3% లేదా $1,000,000,000 ఏది ఎక్కువైతే అది జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ ద్వారా వచ్చే ప్రమాదాలను కూడా ఈ కొత్త బిల్లు పర్యవేక్షిస్తోంది. డిజిటల్ సేఫ్టీ కమిషన్ ఏర్పాటు ద్వారా ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లలను కాపాడేందుకు యూకే ప్రభుత్వం సైతం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తాజాగా తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఇందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అమల్లోకి తెస్తామని అన్నారు. ఇకపోతే ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఈ తరహా నిషేధం అమలవుతోంది. సోషల్ మీడియాపై ఆంక్షలకు ఇండోనేషియా కూడా సిద్ధమైంది. పిల్లల సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి బ్రెజిల్లో ఇప్పటికే పలు రకాల ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది. తుర్కియే చర్యలు తుది దశలో ఉన్నాయి. ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నాయి.